కొండల్లో ట్రెండింగుల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకంటే పెను ప్రమాదాలు అనేవి ఒక క్షణంలోనే జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా అక్కడగా అయితే ఒక మినీ ట్రక్ అయితే బోల్తా పడిపోయింది. ఒక వ్యాన్ను తప్పించబోయి దాన్ని అదుపు చేయలేక అటువైపుగా కాలువ ఉంటే ఆ కాలువలోకి ఏమో స్కిడ్ అయి పడిపోయింది. ఒక 20 మందికేమో గాయాలైపోయాయి. వాళ్ళని అంబులెన్సుల్లో తీసుకొని వెళ్తూ ఉన్నారు. మేజర్గా అయితే ప్రాణహాని అయితే ఎవరికి లేనట్టుగానే ఉంది. అక్కడ చూశారు కదా, అట్లా ఈ ఘాట్ సెక్షన్లలో అయితే నిజంగా చాలా చాలా జాగ్రత్తగానే ఉండాలి. మనమైతే ఎటువంటి అజాగ్రత్తగా ఉన్నా కానీ పడితే ఇలా లోయల్లో పడిపోతాము, లేకంటే ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆర్మీ సార్ వాళ్ళైతే నిజంగా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనేది ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేస్తూ ఉంటారు. క్షతగాత్రులను అయితే అంబులెన్సుల్లో హాస్పిటల్కి అయితే పంపించేస్తూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగినంత జాగ్రత్తలో మనం ఉండాలి. తప్పకుండా సీట్ బెల్ట్స్ అనేవి కారు నడిపే వాళ్ళు యూజ్ చేయాలి, తెచ్చుకోవాలి. రన్నింగుల్లో కొండలలో కాలు కింద యాక్సిలేటర్ ఉంది కదా అని తొక్కేసుకుంటూ పోతూ ఉంటే అన్ని టయాలు అన్ని రోజులు మంచివిగా మన చేతులుగా ఉండవు. ఒక్కొక్కసారి ప్రమాదాలు అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ జరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడక్కడ డ్రైవర్ అనేవారు జాగ్రత్తగానే ఉండింటారు. కాకంటే అనుకోని ప్రమాదంగా జరిగిపోయింది. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆశిస్తూ ట్రాఫిక్ నియమాల్ని పాటిద్దాం. ఓవర్టేక్ని వీలైనంత వరకు ఓవర్టేక్ చేయకుండా వెళ్దాము. ఖాళీ రోడ్లుగా ఉంటే కాస్త స్పీడ్గా, అంటే మరీ ఎక్కువ లేదు, అక్కడ వాళ్ళు బోర్డులో సూచించిన స్పీడ్ విధంగా వెళ్ళొచ్చు. కానీ మరీ ఎక్కువగా మన చేతుల్లో యాక్సిలేటర్లు, కాలు కింద యాక్సిలేటర్లు ఉన్నాయని వాటిని తొక్కేస్తూ వెళ్తూ ఉంటే ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట ఆ ప్రమాదం అనేది సంభవిస్తూ ఉంటుంది. అలాంటి ప్రమాదాలను నివారిద్దాం, ట్రాఫిక్ నియమాల్ని పాటిద్దాం.